హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి చికెన్ బిర్యానీ వేసుకుంటున్నాం. చూడండి. చేసుకుంటున్నాం. వాటికి కావాల్సిన ఐటమ్ చూపిస్తాం. చూడండి. అల్లం, సాల్ట్, కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి. దాని తర్వాత మసాలా వేసుకోవాలి, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి, కావాల్సినంత పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళా ఫైనల్గా పెరుగు యాడ్ చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు మళ్ళా లెమన్ వేసుకుంటున్నాం. చూడండి, వేసేసుకున్నాం. సో అంత ఇప్పుడు మిక్స్ చేయాలి. చూసారా? ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకొని మిక్స్ చేస్తున్నాం. దాంతో తొందరగా మిక్స్ అవుతుంది. ఓకే, చూసారా ఎలా మిక్స్ అవుతుందో ఫాస్ట్గా. అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. సో మిక్స్ అయితే చేసేసుకున్నాం. పక్కకు పెట్టుకుని ఒక గిద్ద పెట్టేసి కావాల్సిన అన్న బాస్మతి రైస్ తీసుకున్నాం. చూడండి, బిర్యానీ కోసం అయితే కర్రీ చేసేసుకుంటున్నాం. ముందు ఆయిల్ వేసి దాని తర్వాత పచ్చిమిర్చి వేయాలి, దాని తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఓకే, ఇటు సైడ్ బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తుంది. చూడండి. ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి చికెన్ వేసుకుంటున్నాం. దీంట్లో ఇలా మంచిగా వేయించిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ అయితే వేసుకున్నాం. చూడండి, మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసుకున్నాం. 5 to 10 minutes వెయిట్ చేయాలి. బిర్యానీ రైస్ చేయడానికి దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాం. ఇది ఫుల్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాం. దాని తర్వాత బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ వేసుకుంటున్నాం. తాజా వేసుకున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ వేసుకుంటున్నాం. 4-5 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాం. ఇంకా కలిపేసాం. ఇలా అయితే మరిగినాయి. రైస్ వేసుకుంటున్నాం. మొత్తం రైస్ వేసుకోవాలి. బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాం. చూడండి, దానిపైన కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ దాని మీద రైస్ వేసుకోవాలి. మళ్ళీ దాని మీద రైస్ వేసుకుంటున్నాం. స్మెల్ వస్తే బాగా వస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాం. నెక్స్ట్ పుదీనా వేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. 5-10 minutes ఉడికిద్దాం. ఓకే, బిర్యానీ అయితే బాగా అయింది. స్మెల్ అయితే బాగా వస్తుంది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. బిర్యానీ అయితే రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉంది. మీకు కావాలంటే ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు, లేకపోతే మా ఇంటికి రండి, మేము పెడతాం. బాయ్.